అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో, సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది పిండి వంటలు. సో, అలాగే నేను కూడా పిండి వంటలు చేసుకున్నానండి. అవి ఎలా వచ్చాయి, ఏంటి ప్రాసెస్ ఇదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో, ఈజీగా అయిపోయే 3 రెసిపీస్‌ని నేను తీసుకున్నాను. అవి ఏమేంటో ఈ వీడియోస్‌లో చూసేద్దాము. సో, అంతకంటే ముందు ఒక్కసారిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ప్లీజ్ సపోర్ట్ అస్. సో, ఇక్కడైతే నేను ఫస్ట్ బెల్లం గవ్వలు అంటారు కదండీ! చక్కెరతో కూడా చేస్తారు. నేనైతే బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. సో, దానికోసం అని చెప్పేసి గోధుమ పిండిని తీసుకున్నాను. మైదా పిండి కూడా తీసుకోవచ్చు. బట్ నేను పిల్లలు ఉన్నారు కాబట్టి నేను గోధుమ పిండిని తీసుకున్నాను. సో, ఇక్కడ మొత్తం 4 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. దానికి ఒక ముప్పావు కప్పు సూజీ రవ్వను తీసుకున్నాను. బొంబాయి రవ్వ అంటారు కదా! ఆ రవ్వను తీసుకున్నానండి. కొద్దిగా ఉప్పు వేశాను. చిటికెడు వంట సోడా కూడా వేశాను. అలాగే నెయ్యి తీసుకున్నాను. నెయ్యి తీసుకొని ఇలా మొత్తం కొంచెం ఒక 3 స్పూన్స్ అలా నెయ్యి వేసేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా మనము కలుపుకోవాలండి. మొత్తం దాంట్లో నెయ్యి ఏదైతే ఉందో మొత్తం ఆ ఫ్లేవర్ అంతా పిండికి పట్టేయాలన్నమాట. ఇక్కడ నెయ్యి ఫ్లేవర్ మొత్తము మన పిండిలో కలిసిపోయేలాగా చేత్తోటి మొత్తం అలా కలిపేసుకోవాలి. మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు చూడండి నాకైతే ఇలా అయిపోయింది. సో, ఆ తర్వాత మనం వాటర్‌ని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుతామో ఆ విధంగానే మొత్తం కూడా తడుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా చపాతీ పిండిలాగా ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఇలా ప్రెస్ చేసి చూస్తే ఈ విధంగా మెత్తగా ఉండాలనమాట. సో, ఇలా అయిపోయిన తర్వాత ఒక 15-20 మినిట్స్ దీన్ని మూత పెట్టేసి వదిలేసి మళ్ళీ తర్వాత తీసి చూసి ఒక్కసారిగా మళ్ళీ ప్రెస్ చేసుకొని చిన్న బాల్స్ లాగా ఉండల్లాగా చుట్టేసుకోవాలి. మనకు మన ఇష్టం అది. పెద్ద సైజెస్ కావాలన్నా గవ్వల మధ్య తీసుకోవచ్చు. నేనైతే చిన్న సైజే తీసుకున్నాను. సో, ఈ గవ్వలు చేసే ప్రాసెస్‌లో ఇదే కొంచెం పెద్ద ప్రాసెస్. కొంచెం టైమ్ టేకింగ్ అనమాట. ఇలా చిన్న ఉండలు కట్టుకోవడం, దాన్ని తర్వాత ఒత్తుకోవడం అనమాట. సో, ఫైనల్‌గా మొత్తము అన్నీ కూడా ఉన్న పిండిని మొత్తం చిన్న ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వెంటనే మనకు ఇవి సెపరేట్‌గా మనకు మార్కెట్‌లో దొరుకుతాయండి. ఇట్లా మనం గవ్వలు చేసుకునే చెక్క అంటే ఇస్తారు. సో, ఈ విధంగా ఆ చెక్కని తీసుకొని ఒక్కొక్కటి ప్రెస్ చేస్తూ అలా గవ్వల షేప్‌లోకి ఒత్తేసుకోవాలి. మనం దీని బదులు ఫోర్క్ కూడా వాడొచ్చు. ఫోర్క్ కంటే ఈ చెక్క అయితేనే షేప్ అనేది వస్తుంది. త్వరగా కూడా అయిపోతుంది. ఇలా ఏవైతే మొత్తం తీసుకున్నామో వాటన్నిటిని ఇలా గవ్వల కింద ప్రెస్ చేసి పెట్టేసుకున్నాను. సో, తర్వాత బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఒక్కసారి చెక్ చేసుకొని సో, ఒక్కొక్కటిగా మనం చేసుకున్న గవ్వల్ని అందులో ఆయిల్‌లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేస్తూ ఉండాలి. మరీ హై ఫ్లేమ్ పెట్టకుండా, మరీ లో ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లో ఈ గవ్వల ప్రాసెస్ అంతా చేస్తే బావుంటుంది. అప్పుడే ఆ క్రిస్పీనెస్ వస్తుంది. బాగా లోపలున్న పిండి మొత్తం బాగా ఉడుకుతుందనమాట మనకు. చూస్తున్నారు కదా! ఇలా మనకు బబుల్స్ కూడా వస్తున్నాయి తెలుస్తుంది. మధ్యలో ఒక్కోసారి అలా తిప్పుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఇలా ఫ్రై చేస్తూ ఉండాలనమాట. మరీ ఎక్కువ రెడ్‌గా వచ్చినా కూడా అవి అంతగా బావుండవు. ఈ విధంగా గోల్డెన్ కలర్‌లో వచ్చినప్పుడైతే బావుంటాయి. అలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మొత్తం గూడా తీసేసుకొని మనం ప్లేట్‌లోకి వేసేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! సౌండ్ గూడా వస్తున్నాయి. సో, ఈ విధంగా చేసుకున్న వాటన్నిటిని కూడా మొత్తం ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. సో, దీనికోసం నేను చెప్పాను కదా! బెల్లంతో చేస్తున్నానని. బెల్లం ఇక్కడ నేనొచ్చేసి 2:30 కప్ తీసుకున్నాననమాట. మొత్తం 4 కప్పుల పిండి తీసుకున్నాను. 2:30 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. బెల్లం తురుము తీసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు ఏదైతే ఉందో కొలిచిన కప్పు, ఆ హాఫ్ కప్పు మాత్రమే వాటర్ తీసుకున్నాను. ఎక్సెస్ అవసరం లేదు. అది సరిపోతుంది. సో, బెల్లాన్ని కరిగించుకొని పాకు తయారు చేసుకోవాలి కదా! సో, అలా తిప్పుకుంటూ మనం పాకు తయారు చేసుకొని సో, మరీ ఎక్కువగా థిక్‌గా కాకుండా, మరీ పల్చగా కాకుండా మనం బెల్లంని పాకు పట్టుకోవాలి. సో, ఆ విధంగా సో, చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా! నాకివి క్రిస్పీగా కూడా వచ్చాయి. సో, చూస్తున్నారు కదా! నాకైతే పాకు కూడా వచ్చేసిందండి. ఇలా బబుల్స్ పైకి వచ్చిన తర్వాత మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అది పాకు లేతగా ఉందా? కొంచెం ముదురుగా ఉందా? మరీ ముదురుగా కాకుండా, మరీ లేతగా కాకుండా ఉన్న కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు నేను ఏవైతే గవ్వలని రెడీ చేసుకొని పెట్టుకున్నానో అవన్నీ కూడా ఈ పాకులో వేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా కొంచెం సిమ్‌లో చేసుకున్నాను. ఒక్క 2 నిమిషాలు ఆ సిమ్‌లో ఉండంగానే మొత్తం కలిపి తిప్పుకొని తర్వాత కొద్దిగా టైం ఇస్తే దానికి ఒక్కొక్కటిగా పక్కకు తీసుకోవచ్చు. మనకైతే ఇలా వచ్చేస్తాయి. నాకు కేజీ
పిండికి మొత్తము ఈ డబ్బా ఏదైతే ఉందో దాని నిండా అయితే వచ్చాయండి, బాగా వచ్చాయి. సో ఈ గవ్వల ప్రిపరేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను రవ్వ లడ్డు ప్రిపరేషన్ని స్టార్ట్ చేశానండి. ఇక్కడ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను, బయట నెయ్యి చాలా తక్కువ కొంటాను. సో రవ్వ లడ్డు కోసము ఇది చాలా ఈజీ రెసిపీయే, కానీ బట్ కొలతలు కొంతమందికి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. సో నేను ఎంత తీసుకున్నాను, ఎంత క్వాంటిటీకి ఎంత వేసుకున్నాను పంచదార అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా నెయ్యి తీసేసుకొని అందులో మనం డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఒక్కసారిగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ డ్రై ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత మనం రవ్వను వేయించుకోవడానికి కావాల్సి వస్తే ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఏదైతే రవ్వ ఉందో ఆ రవ్వను తీసుకొని, బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, సో ఆ రవ్వను ఒక్కసారి పచ్చి వాసన అంతా పోయే వరకు మనం వేయించుకోవాలి. నేను ఇక్కడైతే 3 కప్స్ వేసుకున్నాను. 3 కప్స్ అంటే మాక్సిమం 750 to 800 గ్రామ్స్ ఉంటుందన్నమాట. సో మొత్తం పచ్చివాసన పోయేలాగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. సో నేను ఇక్కడ కొబ్బరి తురుమును కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఏదైతే మనం రవ్వను వేయించి పెట్టుకున్నామో అదంతా కూడా తీసుకొని ఒక పెద్ద వెడల్పాటి బౌల్లో తీసుకుంటే బాగుంటుంది మనకి ఈజీగా కలుపుకోవడానికి. సో ఇక్కడ నేను పంచదారని కూడా వేస్తున్నాను. సో ఇక్కడ నేను పంచదారని 1 కప్పుకి 1/4 కప్పు పంచదారని తీసుకున్నాను అనమాట. సో ఆ విధంగా 3/4 కప్పులు తీసుకున్నాను. అలాగే ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి అండ్ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని, తర్వాత మనం కావాలంటే నెయ్యి కూడా వేసేసుకొని ఒక్కసారి మొత్తం అలా కలుపుకోవాలన్నమాట, మొత్తం అదంతా కలిసేలాగా. అలాగే మనం పాలు తీసుకోవాలి. పాలు వచ్చేసి నేను 1 గ్లాస్ తీసుకున్నానండి, కాచి చల్లార్చిన పాలు ఇవి. సో ఇవి మొత్తం వేసుకొని మొత్తం ఒక్కసారిగా కలుపుకోవాలి. సో వెంటనే ఉండలు చేసేసుకోవాలన్నమాట, లడ్డూలుగా చుట్టేసుకోవాలి, మళ్ళీ గట్టి పడకుండా పిండి. ఆ తడి ఉన్నప్పుడే మనకి ఈజీగా ఇలా లడ్డు చుట్టుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. ఈ విధంగా ఒక్కొక్కటిగా మనము లడ్డూలు చుట్టేసుకొని సో పెట్టుకోవాలి. నాకైతే నేను తీసుకున్న 3 కప్స్ ఆఫ్ పిండికి 40 నుంచి 42 లడ్డూలు అయితే వచ్చాయి. కొంచెం సైజ్ పెద్దగా కొంచెం చిన్నగా వచ్చాయి, కానీ బాగా వచ్చాయి, ఏవి కూడా విరిగిపోలేదు. ఇలా ఇదైతే కంప్లీట్ అయిపోయింది రవ్వ లడ్డు ప్రిపరేషన్. నెక్స్ట్ నేను వచ్చేసి బూందీ కార అంటారు కదా, ఆ ప్రిపరేషన్ ఆ రెసిపీ స్టార్ట్ చేశాను. సో ఈ బూందీ కార కోసం నేను శనగపిండిని 4 కప్స్ తీసుకున్నానండి. 4 కప్స్ అంటే నియర్లీ 1 kg శనగపిండి తీసుకున్నాను. అలాగే కొద్దిగా బియ్యం పిండి వేశాను. బియ్యం పిండి 3/4 కప్పు మాత్రమే వేశాను. సో ఆ తర్వాత మనకు కలర్ కోసము బాగా ఎల్లోగా కనిపించడానికి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అండ్ వంట సోడా కూడా చిటికెడు వేశాను. ఆ తర్వాత మనం నీళ్లు కొద్దిగా వేసుకొని సో ఈ విధంగా మొత్తం కూడా కలిసిపోయేలాగా, ఏవి ఉండలు లేకుండా కన్సిస్టెన్సీ మనకి ఇలా జోరుగా రావాలన్నమాట. సో మనకు దోసపిండి అయితే ఎలా కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకోవాలి, కాకపోతే ఇంకొంచెం లూజ్గా రావాలన్నమాట. మనకు వేస్తే వెంటనే ఆ బూందీ అనేది కింద పడాలి, అలా ఆ విధంగా కన్సిస్టెన్సీ తోటి కలుపుకున్న తర్వాత సో బండిలో నూనె వేసేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలన్నమాట నూనెని. సో ఆ తర్వాత బూందీ గరిటె అంటారు కదండి, మనకు దొరుకుతుంది మార్కెట్లో. ఈ గరిటెని యూజ్ చేస్తే కొంచెం మనకు ప్రాసెస్ ఈజీ అవుతుంది, బూందీ అనేది చాలా చక్కగా వస్తుంది, మనకు ఆ షేప్ అనేది రౌండ్గా బాగా వస్తుంది కూడా, ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా కొద్దిగా పిండి వేసుకుంటూ ఆ బూందీని మొత్తము మనం ఆయిల్లో వేసేసుకోవాలి. సో ఆ ఆయిల్లో స్ప్రెడ్ అయ్యేంత వరకే చాలు, మిగతా ఎక్కువ వేసినా కూడా అదంతా ఒకదాని మీద ఒకటి బూందీ పడిపోయి సరిగ్గా వేగకపోవడం అవన్నీ జరుగుతాయి. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ని మన పిండి మొత్తం రిపీట్ చేసుకోవడమే. కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తము మనకు బూందీ వేగేంత వరకు, మరీ ఓవర్గా వేగన అవసరం లేదు, కొంచెం క్రిస్పీగా వేగేలాగా మనకు తెలుస్తుంది కదా, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మొత్తం పక్కకు తీసేసుకోవడమే, మళ్ళీ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేయడమే ఏదైతే పిండి తీసుకున్నామో. సో ఈ విధంగా నాకైతే మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాను, బూందీ మొత్తం వేసేసుకున్నాను. సో ఆ తర్వాత వెంటనే లేట్ చేయకుండా అవి వేడిగా ఉండేటప్పుడే మనం మొత్తం కలిపేసుకోవాలి. సో ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నాను, పల్లీలు కొద్దిగా ఫ్రై చేసుకొని అదే నూనెలో, ఆ తర్వాత పుట్నాల పప్పు కొద్దిగా అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, ఒక 10 to 15 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అట్లా క్రష్ చేసి వాటిని కూడా అందులో వేశాను. సో తర్వాత కరివేపాకును కూడా తీసుకొని అది కూడా నూనెలో అలా ఫ్రై చేసుకొని మొత్తం మన బూందీలోకి షిఫ్ట్ చేసేసుకోవడమే.
సో మొత్తం ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకొని, నేను ఇక్కడ కొద్దిగానే వేసానండి, 1 స్పూన్ చాట్ మసాలాని వేసాను. సో అంతే, ఒక్కసారిగా మొత్తం మనము మిక్స్ చేసేసుకోవడమే, బాగా అదంతా కలిసిపోయేలాగా ఆ ఉప్పు కారము మొత్తం బూందీకి పట్టేలాగా ఇలా మనం మొత్తం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో నాకైతే కేజీ పిండికి ఈ విధంగా వచ్చాయి, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. సో మీకు ఈ రెసిపీస్ అన్నీ ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.